టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు నిజంగా ఎంత దారుణమైనటువంటి మాటలు ప్రజల్ని మోటివేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే కొంచెమన్నా సెన్స్ ఉందా శ్రీనివాసరావు గారు, లేకపోతే పిచ్చేమన్నా ముదిరి పైచ్యం ఏమన్నా తలకెక్కిందా అని ఈ రాష్ట్ర ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ఏ విధంగా కూల్ డ్రింక్ కంటే బీర్ బెటర్ అని మీరు ప్రమోట్ చేస్తున్నారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు వివరించాలి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటానికి అసలు మీకు ఎక్కడి నుంచి వస్తోంది ఆ ధైర్యం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును పణంగా పెట్టడానికి ఇంతకు మించిన మాటలు మీకు దొరకట్లేదా అని అడుగుతా ఉన్నాం. మనకి మద్యం బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనం ఇలాంటి మాటలు చెప్పేస్తే సరిపోతుంది, మనం ఏదో రాష్ట్రాన్ని ఏదో మరో సింగపూరు మరో చైనా చేసేస్తాం అనేటటువంటి మా నాయకుడు మాటల్ని నిజం చేస్తూ చెప్తున్నామని మీకు మీరు జబ్బలు జరుచుకుంటున్నారేమో, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తూ ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసేసిన బెల్ట్ షాపులు తమరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడి పక్కన బడి పక్కన కూడా వెలసి మద్యపాన ప్రియులంతా కూడా కరెంటు తీగల మీద నడుస్తున్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల కుటుంబాలు రోడ్ల మీద పడి అల్లాడిపోతూ ఉన్నాయి. ఏ రకంగా మీరు మళ్ళీ బీచ్ షాక్స్ అంటూ అందులోనూ మళ్ళీ ఏ విధంగా బీరే బెటరు, షుగర్ లెవెల్స్ తక్కువ, కూల్ డ్రింక్ కన్నా కూడా అని మాట్లాడటానికి మీకు ఇంతన్నా విచక్షణ ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరి కుటుంబాలని నాశనం చేయటానికి, ఈ రాష్ట్ర యువతను నాశనం చేయటానికి మీకు ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఎవరు హక్కు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు మీకు కానీ, మీ నాయకుడికి కానీ, అలాగే ఆ స్పీకర్ గారికి కానీ, ఆ ఎంపీ భరత్ గారికి కానీ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఆయన ఎంపీ గారు. ఏ రకంగా వీటి గురించి మాట్లాడతాడు? అసలు ఒక్కొక్కళ్ళు ఆణిముత్యాలు మీరంతా కూడా ఈ రాష్ట్రానికి మరి దొరికినటువంటి మహద్భాగ్యం. సిగ్గు లేకుండా మాట్లాడేటటువంటి ఈ మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోనీ ఓ పని చేయండి, టీడీపీ పార్టీ ఆఫీస్లో టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం మానేసేసి బీర్ మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా. అంతేకాకుండా అట్ ద సేమ్ టైం ఇంకొక ఛాలెంజ్ విసురుతున్నా మీకు. మేమందరం, మా పార్టీ నేతలు మేమందరం కలిసి మీ ఇంటికి వస్తాం, మీ భార్య గారి సమక్షంలో, మీ బిడ్డల సమక్షంలో అసలు కూల్ డ్రింక్ కంటే బీరు బెటర్ అనేటటువంటి విషయాన్ని వాళ్ళ ముందు మీరు మాకు అసలు సమాధానం చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలకి మాకు దమ్ముందా? సిగ్గులేని మాటలు మాట్లాడటం దయచేసి ఆపేయండి. మీ ప్రభుత్వం వల్ల ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, ఏ భద్రత కూడా దొరకకుండా. ఇంకా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. మీరు మీ మాటలు విరమించుకోవాలి, అలాగే ఈ బీచ్ షాక్స్ కూడా విరమించుకుని తీరాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారు తీసుకునేటటువంటి నిర్ణయాల మేరకు మీ పార్టీకి ఏ రకంగా నిరసన సెగలు మొదలవుతాయో చూపిస్తాం.